అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక మంచి నేపథ్యంతో మమ్మల్ని ఇన్ఛార్జిగా పంపించి అక్కడ ఎలా మెలగాలి, ప్రజలతో ఎలా ఉండాలో నేర్పి మమ్మల్ని పంపించారు. అక్కడ 34 సీట్లకి 32 సీట్లు తెలుగుదేశం కూటమిలో భాగమైంది. ఇతను ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డికి పాఠాలు నేర్పే ఆర్థిక నేరస్తుడు కాబట్టి అక్కడ 2 సీట్లకే పరిమితమైంది ఉత్తరాంధ్రలో. అది చిత్తకార్తి కుక్క రాజకీయ బలం. ఒక్కసారి ఆలోచించాలి. ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మొరగడం మొదలుపెట్టింది. సరేలే, ఇతను శాంతితో గంటసేపు మాట్లాడి ఏదో అయిందని మాట్లాడుకున్నారు. ఆ శాంతి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే, కొన్ని రోజులు వదిలేద్దామని నేను కూడా మాట్లాడాల. మరి శాంతితో డీల్ కుదిరినట్టుకుంది. డీల్ కుదిరి మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు దాని గురించి మీడియాలో అందరూ మాట్లాడితే మీడియాలో ఉన్నటువంటి చీప్ రిపోర్టర్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అన్ని రకాల వార్తలు రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకు చూపించడానికి ఉన్న మీడియా. అలాంటి మీడియా ఏదో విజయసాయి రెడ్డినో, బుద్ధ వెంకన్నో, లేదా చంద్రబాబు గారినో, జగన్మోహన్ రెడ్డినో చూపించడానికి కాదు వీళ్ళు ఉంది. అది కూడా చదువుకున్న ఆ మాత్రం జ్ఞానం కూడా లేనటువంటి నువ్వు, నేను చదువుకోలే, నాకు తెలిసి ఈ జ్ఞానం, ఆ మాత్రం జ్ఞానం కూడా తెలియని నీవు శాంతి భర్త రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద వేసారు. పోనీ అదేదో ఊహాగానాలకు రాయలా, దానికి అవాకులు చవాకులు మాట్లాడి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయావు. నువ్వేమో ఎవరి మీదన్నా అబద్ధాలు ఎక్స్లో పెట్టచ్చు, నీ మీద నిజాలు రాస్తే మాత్రం నువ్వు బరాయించలేవు. అది ఆర్థిక నేరస్తుడికి ఉన్నటువంటి మైండ్ సెట్. ఇప్పుడు నీకు చెప్తున్నా, మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి కూటమిలో తగాదాలు పెట్టడానికి నిన్న ఎక్స్లో పాయింట్ తీశాడు. పవన్ కళ్యాణ్ గారంటే చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి గౌరవం. బాలకృష్ణ గారి అన్స్టాపుల్లో కూడా చెప్పారు, నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను పరామర్శించి ఒక్క నిమిషంలో తేల్చేశాడని. అలాంటి స్నేహితుల మధ్య కూడా ఏదో ఒక అగాధం సృష్టిద్దాం, ఏదో పబ్బం గడుపుకుందామని 2027లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందంట. ఈయనేదో ప్రధానమంత్రి మోడీ గారిలా చెప్పాడు. 2027లో ఎన్నికలు వస్తాయని ఇంతవరకు చట్టం చేయలేదు కదా, చట్టం చేయలేదు ఇంతవరకు. చట్టం చేస్తే దానికి మేము రెడీ. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, జమిలీ ఎన్నికలకి మా సపోర్ట్ ఉంటుందని. అది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలా, రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలా, మళ్ళీ రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాలా, అన్ని రాష్ట్రాలు కూర్చోవాలా. దీనికి చాలా తదంగం ఉంది. ఓకే, 2027లో ఎన్నికలే ఓకే. ఇప్పుడు ఏదైతే వలసలు వెళ్ళిపోతున్నారో ఆ వలసలు వెళ్ళిపోయే వాళ్ళని ఆపడానికి 2027 ఎన్నికలని మళ్ళీ ఒక నాటకం మొదలుపెట్టాడు ఈ చిత్తకార్తి కుక్క. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఈ రాష్ట్రంలో విజయసాయి రెడ్డిని ఎందుకు వదులుతున్నారు? షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి 100 ఉండొచ్చు.
షర్మిల గారిని మేమే ఏనాడు వ్యక్తిగతంగా ఏ మాట అనలేదు, ఏ మాట అన్నాను కూడా లేదు. అయినా సరే అనలా. వాళ్ళ అబ్బాయి పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు గారిని ఆకర్షించడానికి వెళ్ళిందని మాట్లాడాడు ఈ చిత్తకార్తి కుక్క. ఎంత తప్పండి అది? ఏంటి ఆకర్షించడం అంటే? ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి అందులో. ఏం ఆకర్షించడానికి? అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎందుకు కోరుకుంటున్నారు ఈ చిత్తకార్తి కుక్కని 2 చెంపలు వాయించకుండా? అందులో ఎంత ద్వందార్థం ఉందో తెలుసా మీకు? ఆకర్షించడం ఏంటి? అందరూ నీలాంటి చిత్తకార్తి కుక్కలు అనుకుంటున్నావా? ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఏ చీర కట్టుకోవాలో నువ్వు చెప్తావా? ఆమె కట్టుకున్నటువంటి చీర గురించి నువ్వు మాట్లాడతావా? ఆ మాట్లాడిన దాంట్లో మా చంద్రబాబు గారిని కూడా అందుకే మేము మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ అదేంటంటే షర్మిల గారి గురించి మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు అనొచ్చు? నువ్వు చంద్రబాబు గారిని ఆకర్షించడానికి ఎల్లో చీర కట్టుకుందే అన్నావు. అది ఎంత తప్పుడు మాట తెలుసండి. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వందలాది కుటుంబాలు చనిపోయాయని వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు చెప్తారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెని అంత మాట అంటే ఎందుకు ఊరుకుంటున్నారు ఈ 2 చెంపలు పగల కొట్టకుండా అని నేను వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను ప్రశ్నిస్తున్నా. అరే నోటికి అద్దు పొద్దు లేదా? ఏ మాట పడతా మాట్లాడతావా? మగాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించారు, ఓకే అయిపోయింది. దేవతలాంటి భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆ కొడాల నానిని ఆ వంశీని నీ ఇంట్లో పెట్టుకొని జూమ్ మీటింగ్లో లోకేష్ బాబు గారి జూమ్ మీటింగ్లో లైన్లోకి వచ్చావు. నీకు దమ్ముంటే నీ పక్కన ఉన్న ఆ రోజు చెంచాలు కొడాల నాని వంశీకి దమ్ముంటే ఇవాళ నీ ఇంట్లోంచి మళ్ళీ జూమ్ మీటింగ్లోకి లోకేష్ బాబు జూమ్ మీటింగ్లోకి రండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆడంగి పనులు చేయడం కాదు. సారీ, ఆడవాళ్ళకు కూడా ధైర్యం ఉండదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చారు. ఇవాళ ఎక్కర్లా జూమ్ మీటింగ్లోకి రాక్కర్లా. నీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి వంశీని కొడాలని నువ్వు కలిపి మీ ప్రెస్లో మాట్లాడండి. ఏంటి అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. మేము అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మాకు ప్రతిపక్షంలో హీరోలాగా ఉన్నా నేను. ఇవాళ అధికారం వచ్చాక నాకు ఏ పదవి లేకపోయినా మేము చంద్రబాబు గారు అంటే ఉన్నాం. ఇది విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం, ఇది విలువలతో కూడుకున్నటువంటి ఫాలోయింగ్. అది చంద్రబాబు గారికి ఉంది. అలాంటి చంద్రబాబు గారిని నువ్వు ఈ మధ్య ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంద్రబాబు పథకాలు చంద్రబాబు దోపిడీ అంట. వీళ్ళు చంబల్లో ఇలా దొంగల్లాగా వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు దోచుకు తిన్నారు. పచ్చకామీరులో వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు ఇతను వీళ్ళు దొంగలు, ఎదుటి వాళ్ళని కూడా దొంగలు అనుకుంటున్నారు. కాబట్టి చిత్తకార్తి కుక్క విజయసాయిరెడ్డి, అసలు నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. ఆల్రెడీ 16 నెలలు ఉండి వచ్చావు. విశాఖలో జరిగినటువంటి భూ కబ్జా భాగవతం అంతా బయటకు వస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. నువ్వు జైలుకి వెళ్తావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అని నీకు తెలిసి ముందే నీ రిపోర్ట్లు అన్నీ తెలుసుకొని
చంద్రబాబు నాయుడు గారిని వదలకుండా తారక రత్న గారు చనిపోయినప్పుడు ఆ 2 రోజులు పక్కనే తిరిగావు. మళ్ళీ ఇప్పుడు మరుగుతున్నావు. మళ్ళీ ఉత్తరాంధ్ర ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒక్క సీటే వచ్చేది. ఈసారి మన 2 వచ్చినాయి. ఈసారి సింగిల్ డిజిట్ 11 రావు కాబట్టి సింగిల్ డిజిట్ కాడికి ఒక్క సీటు కూడా రాదు. కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎక్స్లో పెట్టినా అది నీ నోరే. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే నువ్వు అక్కడ ఇంకో సంగతి ఏంటంటే ఇతను ఇక్కడ మాట్లాడట్లా. ఇక్కడ మాట్లాడితే మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే రిపోర్టర్లు ఉంటారో వాళ్ళే దేహశుద్ధి చేస్తారు. ఎందుకంటే మొన్న మీడియాలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని నానా మాట్లాడానని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి. ఈసారి నేను కూడా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోనే మాట్లాడతాను, లేకపోతే మా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడతాను. పిచ్చి వేషాలు వేయకు. ఎక్స్ ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు మొరక్కు. మొరిగితే మాత్రం నీకుందే. వాస్తవాలు మాట్లాడు. వాస్తవాలు మాట్లాడకుండా కూటమిలో శకునిలాగా గొడవలు పెడదామని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె చంద్రబాబు గారిని కలిస్తే ఏ చీర కట్టుకుందని ఇలా వ్యక్తిగతంగా మాట్లాడావంటే మాత్రం నీకు దేహశుద్ధి తప్పదు. మీరు తల కింద తపస్సు చేసినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం రాదు. ఒకవేళ నువ్వేదన్నా వస్తుందని కళ్ళకంటున్నావేమో, వాటికైతే మేము భయపడం. మాది ఒక నిబద్ధత గల పార్టీ, నిజాయితీ గల పార్టీ, నిజాయితీ గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా వెనకాతలు ఉన్న సైన్యం కూడా నిజాయితీగా ఉంటాం. పదవులు ఉన్నాయి, పదవులు ఇస్తారు, లేదా పదవులు లేవు, పదవులు ఇవ్వలేదు కాబట్టి మీరు మాట్లాడుకొని ఉంటారు అనుకోవడం నీ ఇది. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే మాత్రం నీ ఈపి విమానం మూత మోగడం ఖాయం. ఫస్ట్ లిస్ట్లో నేను నామినేటెడ్ పదవుల భర్తీలో ఫస్ట్ లిస్ట్లో మీ పేరు లేదు, సెకండ్ లిస్ట్లో చూడబోతున్నాను. అంటే వాటి గురించి నేను పట్టించుకోను. వాటి గురించి మేము చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా తీసుకుంటా, ఇవ్వకపోయినా ఆయనకే పనిచేస్తాం. అది మా ఇది. అంతేకాని పదవుల కోసం చంద్రబాబు గారిని మెచ్చుకొని పదవులు లేదని చంద్రబాబు గారిని విమర్శించడం ఆ నైజం మాది కాదు. మాది వ్యక్తిగత ఏజెండా కాదు. చంద్రబాబు గారి ఏజెండే మా ఏజెండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.